Namaste, welcome to Edu9 Career Guidance, Josh Innovations Private Limited, Edu9 Overseas Consultancy. నేను లాస్ట్ టైం ఒక వీడియో చేశానండి బి కేటగిరీ అడ్మిషన్స్ కి సంబంధించి. ఆ వీడియో కింద చాలా మంది కామెంట్స్ చేశారు, ఏపీ స్టూడెంట్స్ తెలంగాణలో అడ్మిషన్స్ కోసం అప్లై చేసుకోవచ్చా లేదా చెప్పండి అంటూ. సో వాళ్ళు ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళందరికీ ఈ వీడియో డెడికేట్ చేస్తున్నాను, ఎందుకంటే వాళ్ళ డౌట్స్ ఈ వీడియోలో క్లియర్ అవుతాయని అనుకుంటున్నాను. సో మన ఛానల్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోస్ని లైక్ చేయండి. అసలు ఏపీ స్టూడెంట్స్ తెలంగాణలో అప్లై చేసుకోవచ్చా లేదా? చేసుకోవచ్చు ఎవరైతే లోకల్ కేటగిరీలోకి వస్తారో. అసలు లోకల్ కేటగిరీ అంటే ఏంటి, నాన్ లోకల్ అంటే ఏంటి, ఇవన్నీ డెప్త్గా చూద్దాం. గతంలో అంటే 2024 వరకు బైఫర్కేషన్ జరిగి 10 సంవత్సరాలు గడిచిపోయిందండి. 2014లో రాష్ట్రం విడిపోయింది, అప్పుడు కొన్ని మనం చట్టాలు చేసుకున్నాం. ఆ చట్టాలు 2014 నుంచి 2024 వరకు అప్లికేబుల్లో ఉన్నాయి. కానీ 2025 కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది, దీనికి సంబంధించిన రూల్స్ అన్నీ మారిపోయాయి. కాబట్టి ప్రభుత్వం జీవో నెంబర్ 15ని కూడా రిలీజ్ చేసింది. దానికి సంబంధించి డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. అసలు లోకల్ ఎవరు? తెలంగాణలో ఎవరైతే చదువుతారో వాళ్ళు లోకల్, వాళ్ళ కోసం 85% సీట్స్ అనేవి రిజర్వ్ చేసి పెడతారు. ఇంకా రిమైనింగ్ 15% అనేవి 2014 నుంచి 2024 వరకు నాన్ లోకల్ స్టూడెంట్స్ అంటే ఏపీ వాళ్ళు కావచ్చు, ఇతర రాష్ట్రంలో ఉన్న వ్యక్తులు కావచ్చు, అప్లై చేసుకోవచ్చు. కానీ 2025 నుంచి అన్నీ మారిపోయాయి. నాన్ లోకల్ కి వాళ్ళు ఇచ్చిన డెఫినిషన్ కూడా మారిపోయింది. నాన్ లోకల్ అంటే తెలంగాణలోనే నాన్ లోకల్ కూడా వస్తుంది. సో నాన్ లోకల్ అంటే ఏపీ వాళ్ళు, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రం వాళ్ళైతే కాదండి, తెలంగాణలో ఉన్న వాళ్ళే నాన్ లోకల్ కేటగిరీకి అవి 15% కూడా వాళ్ళు అలొకేట్ చేస్తున్నారు. అసలు ఈ అడ్మిషన్స్ అనేవి దేంట్లో చేస్తున్నారు? ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, ఫార్మా డి, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, కంప్యూటర్ అప్లికేషన్స్, లా, ఎడ్యుకేషన్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. సో వీటిలో అడ్మిషన్స్ కోసం లోకల్, నాన్ లోకల్ అని డివిజన్స్ అయితే వచ్చేసి లోకల్ కేటగిరీకి 85%, నాన్ లోకల్ కేటగిరీకి 15%. మళ్ళీ నాన్ లోకల్ అంటే ఏపీ వాళ్ళు అనుకోకండి, నాన్ లోకల్ అంటే ఏపీ వాళ్ళు కాదు, తెలంగాణలో ఉన్న వాళ్ళే, తెలంగాణలో చదువుకున్న వాళ్ళే నాన్ లోకల్ కేటగిరీ. దానికి సంబంధించి డెప్త్గా చూద్దాం. అసలు తెలంగాణలో లోకల్ అంటే ఎవరు? 9, 10, 11, 12 తరగతులు వరుసగా ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో చదువుతారో వాళ్ళందరూ లోకల్ క్యాండిడేట్స్. సో వాళ్ళు ఈ 15% కేటగిరీలో అప్లికేషన్ పెట్టుకోవచ్చు తెలంగాణలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్ కి సంబంధించి. ఓకే, బట్ ఎవరైతే ఈ 4 సంవత్సరాలు తెలంగాణలో చదవరో వాళ్ళు ఎలా అప్లై చేసుకోవచ్చు? చాలా మంది చూడండి, ఇంటర్ వచ్చేసి ఢిల్లీలో చదివే వాళ్ళు ఉంటారు, పూణే లేదంటే బెంగళూరు, రకరకాల రాష్ట్రాల్లో చదువుతూ ఉంటారు. సో వాళ్ళు నాన్ లోకల్ కేటగిరీకి ఎలా అప్లై చేసుకోవాలి? ఈ 15% సీట్లలో మాకు అడ్మిషన్ ఎలా దొరుకుతుంది అంటే, మీరు గనక మీ పేరెంట్స్ కానీ మీరు గనక గతంలో అంటే 9, 10, 11, 12 కాకుండా దానికి ముందు అంటే 1 నుంచి 8 కానీ దానికి ముందు సంవత్సరాల్లో ఇక్కడే నివాసం ఉంటే, మీ పేరెంట్స్ కనుక ఇక్కడ 10 సంవత్సరాలు నివసించి ఉంటే మీరు లోకల్ కేటగిరీకే వస్తారు. సో స్టూడెంట్స్ ఎవరైతే 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ఉంటారో, చదువుకుంటారో వాళ్ళందరూ కూడా లోకల్ క్యాండిడేట్స్ అవుతారు. లేదు అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా లోకల్ క్యాండిడేట్స్ అయితే, అంటే 10 సంవత్సరాలు ఇక్కడ నివాసం ఉంటే గనక లోకల్ కేటగిరీలో 15%కి మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అసలు మరి ఏం సబ్మిట్ చేయాలి అంటే, 10 సంవత్సరాలు ఇక్కడ ఉన్నట్టు రెసిడెన్సీ సర్టిఫికెట్ అనేది మనం ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇదొక ఫస్ట్ కండిషన్. ఈ కండిషన్ కనుక సాటిస్ఫై అవుతే మీరు 15% లోకల్, ఏవైతే 15% అడ్మిషన్కి రిజర్వేషన్ సీట్స్ ఉన్నాయో దానికి మనం అప్లై చేసుకోవచ్చు. దీనికి ఉన్న ఇంకొక కండిషన్ ఏంటంటే, మనం ఏవైతే బయట చదువుతామో ఆ పీరియడ్ దీంట్లో మెన్షన్ చేయకూడదు, అది ఎక్స్క్లూడ్ చేయాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్, కన్ఫ్యూజ్ అవ్వకండి. 2020 నుంచి 2023 వరకు 3 సంవత్సరాలు మనం వేరే రాష్ట్రంలో చదివామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో చదివాం. 2023 నుంచి 25 వరకు ఏపీలో ఇంటర్ ఎక్కడో చోటు చదివాం. సో మనం ఈ 5 సంవత్సరాలు కంప్లీట్గా తెలంగాణ రాష్ట్రంలో లేము. కానీ 2020 కంటే ముందు 10 సంవత్సరాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం. సో మనం ఆ 10 సంవత్సరాలు మేము తెలంగాణలో ఉన్నాం అనుకుంటూ రెసిడెన్సీ సర్టిఫికెట్ ప్రొవైడ్ చేసి ఈ 5 సంవత్సరాలని ఎక్స్క్లూడ్ చేసి గత 10 సంవత్సరాలకి సంబంధించి మనం తెలంగాణలో ఉన్నాం కాబట్టి ఈ రిజర్వేషన్ సీట్స్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇదే 2020 నుంచి మనం అదర్ స్టేట్లో చదివామనుకోండి ఒక 2 years, కానీ నెక్స్ట్ 1 year మనం తెలంగాణ రాష్ట్రంలో చదివాం. ఇంటర్ వచ్చేసి మళ్ళీ ఏపీకో లేదంటే మహారాష్ట్రకో పూణేకో ఎక్కడికో వెళ్ళిపోయాం. సో మధ్యలో ఉన్న 1 year అంటే మనం తెలంగాణ రాష్ట్రంలో చదివాం కాబట్టి దాన్ని ఈ 10 సంవత్సరాలు ఏవైతే మనం ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంటుందో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామంటూ
సో మనం మధ్యలో ఒక సంవత్సరం కూడా చదివాం కాబట్టి ముందు 9 సంవత్సరాలు ఇప్పుడు చదివిన ఒక సంవత్సరం మనం సబ్మిట్ చేసుకునే వెసులుబాటు అయితే ఉంది. ఇంకొక కండిషన్ ఉంది, ఈ 15% సీట్స్కి మనం అప్లికేషన్ పెట్టుకోవడానికి. మనం కనుక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా కానీ, పబ్లిక్ సెక్టార్ కార్పొరేషన్లో ఉన్నా కానీ, లోకల్ బాడీస్, యూనివర్సిటీస్ అండ్ సిమిలర్ క్వాజీ పబ్లిక్ ఇన్స్టిట్యూట్ విత్ ఇన్ ది స్టేట్లో, అంటే తెలంగాణ స్టేట్లో నేను చెప్పిన వాటిలో ఎవరైనా ఉద్యోగం చేస్తుంటే వాళ్ళ పేరెంట్స్ కానీ, సో మనం ఈ 15%కి అప్లై చేసుకోవచ్చు. ఇంకొక కండిషన్ వచ్చేసి వైఫ్ అండ్ హస్బెండ్లో ఎవరైనా కానీ తెలంగాణలో ఇప్పుడు నేను చెప్పిన సెంట్రల్ గవర్నమెంట్ కానీ, ఏదైనా కార్పొరేషన్లో కానీ, లోకల్ బాడీస్లో కానీ దేంట్లో అయినా ఉద్యోగం చేస్తూ ఉంటే వాళ్ళ స్పౌస్ వచ్చేసి గనక గవర్నమెంట్ ఎగ్జామ్లో కానీ లేదంటే చదువుకుంటున్నప్పుడు కానీ ఈ సీట్స్ రిజర్వేషన్ అనేది పొందొచ్చు. అసలు నిజంగా ఈ 15% రిజర్వేషన్లో గనక మనకి సీట్స్ ఎన్ని ఉంటాయి అంటే ఒక్కొక్క బ్రాంచ్కి చూడండి 60 సీట్స్ అనేవి అలొకేట్ చేస్తుంటారు. అసలు కొన్ని కాలేజెస్లో అయితే ఇంకా తక్కువ 45 సీట్స్కే పరిమితం అయిపోతూ ఉంటారు. అన్నీ కూడా ప్యూర్గా మెరిట్ బేస్డ్ మీదే తీసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు ఈ 15% నాన్ లోకల్ కేటగిరీలో సీట్స్ కావాలి అన్నా కూడా ప్యూర్గా హైలీ మెరిట్ స్టూడెంట్స్కి అవకాశం ఉంటుందండి. ఈ 60 సీట్స్లో మనకి 15% అంటే కేవలం 9 సీట్లు మాత్రమే వస్తాయి కాబట్టి చాలా కాంపిటీషన్ ఉంటుంది. చాలా మంది 10th ఇంటర్ ఓపెన్లో కూడా చేస్తుంటారు, డిగ్రీ కూడా ఓపెన్లో చేస్తుంటారు. సో ఎవరైతే 10th ఇంటర్ ఓపెన్లో చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ సీట్స్లో అప్లికేషన్ చేసుకోవాలి, అడ్మిషన్ కావాలి అంటే కనుక వాళ్ళు ఏ డిస్టిక్లో అయితే ఇది పూర్తి చేస్తారో 10th ఇంటర్ ఓపెన్లో ఆ డిస్టిక్ యొక్క రెసిడెన్సీ వాళ్ళు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఏపీ వాళ్ళైతే కనుక అసలు ఎలిజిబుల్ కాదండి. తెలంగాణలో ఓపెన్ 10th చేసినా ఇంటర్ చేసినా వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరైతే 7th క్లాస్లో ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ అందరికీ చెప్పే విషయం ఏంటంటే ఎన్ఐటి లాంటి ఇన్స్టిట్యూట్స్లో ఖచ్చితంగా లోకల్ నాన్ లోకల్ అని కన్సిడర్ చేస్తారు. అక్కడ లోకల్ విషయానికి వచ్చేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎక్కడైతే చదువుతారో ఆ లోకల్ రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. ఇక ఎంబీబీఎస్ ఎంసెట్ విషయానికి వస్తే 4 సంవత్సరాలు వరుసగా ఒకే చోట చదవాలి, అంటే ఒకే రాష్ట్రంలో చదవాలి. కాబట్టి మా పిల్లల్ని తెలంగాణలో చదివించాలనుకుంటున్నామని కలలు కనే తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారు ఇప్పుడు అంటే కనుక వాళ్ళు ఈ పాయింట్ని ఒక్కసారి కన్సిడర్ చేసుకోండి. 9, 10, 11, 12 తరగతులు తెలంగాణలో చదివిందాము ఫ్యూచర్లో అనుకునే పేరెంట్స్ ఎవరైనా ఉంటే కనుక ఇప్పుడే ఒకసారి దానికోసం ఆలోచించండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ని తప్పకుండా సంప్రదించండి. దీంట్లో ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.